చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలోని ఈ పరిశుద్ధ మాటలు ఒక పరిపూర్ణమైన ఆత్మీయ ప్రయాణానికి నిలువెత్తు నిదర్శనం. సరిగ్గా అదే నిశ్చయతతో తన 86 ఏళ్ల సుదీర్ఘ యాత్రను ముగించి పరమతండ్రి చెంతకు చేరారు మన ప్రియతమ దైవజనులు కోవూరు వెంకటరత్నం గారు. ఆయన వెనుక ఒక సామాన్యుడి పోరాటం లేదు, ఒక అసామాన్యమైన సువార్త యోధుడి విజయం ఉంది. కాలం వెనక్కి వెళ్తే రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తున్న 1942 సంవత్సరం నెల్లూరు జిల్లా చెల్లయ్యపాలెం గ్రామంలో ఒక వెలుగు కిరణం ఉదయించింది. వెంకయ్య గారు మరియు సుబ్బమ్మ గార్ల సంతానంలో వెంకటరత్నం గారు జన్మించారు. ఆ దంపతులకు కలిగిన 8 మంది సంతానంలో కిష్టయ్య గారు, ఎంకమ్మ గారు, రమణయ్య గారు, దశయ్య గారు, గోపాలయ్య గారు, శంకరయ్య గారు మరియు సుశీల గారి మధ్య ఆయన 4వ వాడిగా పెరిగారు. ఆకలిని, కష్టాన్ని కల్లారా చూస్తూనే క్రమశిక్షణే ఆభరణంగా ఆయన బాల్యం సాగింది. చదువుపై ఉన్న మక్కువతో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి స్వయం కృషితో హెల్త్ సూపర్వైజర్గా ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తన బాధ్యతలు నిర్వహిస్తూనే తన తోబుట్టువులందరినీ ఎంతో ఆదరించి ప్రేమిస్తూ వారి పట్ల బాధ్యతగా ఉండేవారు. అలా లౌకిక ప్రపంచంలో తనకంటూ ఒక గౌరవప్రదమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ హోదాలు ఆయన ఆత్మకు తృప్తినివ్వలేదు. సత్యం కోసం ఆయన హృదయం చేసిన అన్వేషణకు దేవుని వాక్యం జవాబిచ్చింది. క్రీస్తు శిలో త్యాగాన్ని రుచి చూసిన క్షణం ఆయన జీవితం మరో మలుపు తిరిగింది. రక్షణ మార్గంలో రాజు అనే వ్యక్తి అందించిన ప్రోత్సాహం, దేవుని వాక్యం ఆయన హృదయాన్ని తాకింది. తర్వాత తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించి శేష జీవితాన్ని దైవ కార్యాలకే అంకితం చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి నుంచి క్రీస్తు ప్రేమను చాటి చెప్పే ఆత్మీయ సిపాయిగా ఆయన రూపాంతరం చెందారు. ఆయన వివాహ జీవితం ఒక సుందరమైన నందనవనం. తన అర్ధాంగి శేషమ్మ గారితో కలిసి ఆయన నిర్మించుకున్న కుటుంబం నేడు ఎందరికో మార్గదర్శకం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్న యెహోషువ 24:15లోని వాక్యాన్ని అక్షరాలా జీవించి చూపిన గొప్ప పితామహుడు ఆయన. కోవూరు వెంకటరత్నం గారికి 4 సంతానం. 2 కుమారులు మెదూషల గారు మరియు ఇజ్రాయిల్ గారు, 2 కుమార్తెలు మేరీ గ్రేస్ గారు మరియు శారా గ్రేస్ గారు. అలాగే ఆయనకి 2 అల్లుళ్ళు శాంతికుమార్ గారు మరియు రఘోల్ గారు. అలాగే 2 కోడాళ్ళు రాజ్ కుమార్ గారు మరియు లిడియా గారు ఆయనకి ఎంతో సహాయకరంగా ఉండేవారు. ఆయన సంతతిలో 3 మనవళ్ళు హేమంత్, సన్నీ మరియు ఐజక్ రత్నం. 5 మనవరాళ్ళు ప్రియదర్శిని, చిన్నపాప, జ్యోతి, షైనీ మరియు స్మైలీ. అలాగే 2 ముని మనవరాళ్ళు నిత్య మరియు తన్వి. వీరందర్నీ ఆయన ఏక ఉద్దేశంతో క్రీస్తు మార్గంలో క్రమశిక్షణగా పెంచారు. ఆయన ఆత్మీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ 2వ కుమారుడైన కొవ్వూరు ఇజ్రాయెల్ రత్నం గారు దేవుని పరిచర్యలో తండ్రితో కలిసి బలముగా వాడబడ్డారు. 2020లో ఇజ్రాయెల్ రత్నం గారు ప్రభువునందు నిద్రించగా ఆ అనంతరం తన మనవడైన కొవ్వూరు ఐజక్ రత్నం గారిని సేవకునిగా సిద్ధపరిచి దైవ చిత్తానుసారంగా సంఘాన్ని నడిపించేలా తీర్చిదిద్దారు. ఆయన పరిచర్య కేవలం 4 గోడలకే పరిమితం కాలేదు. బుచ్చిరెడ్డిపాలెం మండలం నుంచి నెల్లూరు జిల్లా అంతటా ఆయన గొంతుక ప్రతిధ్వనించింది. పల్లె పల్లెకు తిరిగి వీధి వీధిన సువార్త దండయాత్రలు చేస్తున్నప్పుడు సువార్త పరిచర్యలో పలుచోట్ల సమస్యలను ఎదుర్కొన్నాడు. అనేక చోట్ల ఆయనను కొట్టారు. అయినా కూడా ఆయన దేవుని సేవలో దేవుని వైపు చూస్తూ ఆయన సాగిపోయారు. ఫలితంగా వందలాది మంది హృదయాల్లో విశ్వాస బీజాలు నాటి అనేక సేవకులను ప్రోత్సహించి పలుచోట్ల సంఘాలను స్థిరపరిచాడు. అలా నెల్లూరు జిల్లా సమావేశ పెద్దగా బాధ్యతలు చేపట్టి దేవుని సేవా కార్యక్రమాలను ఒక క్రమశిక్షణతో నడిపించిన ఆత్మీయ యోధుడిగా నిలిచారు. ఒక చిన్న పాకలో మొదలైన ఆ ప్రయాణం నేడు బుచ్చిరెడ్డిపాలెం అంబేద్కర్ నగర్లో సగర్వంగా నిలిచి ఉన్న షాలేం క్రిస్టియన్ ప్రేయర్ హౌస్గా రూపుదిద్దుకుంది. ఆనాడు ఆయన కార్చిన కన్నీరు, చేసిన ప్రార్థనలే నేడు ఈ మందిరానికి బలమైన పునాదులు. నా కాలగతులు నీ వశంలోనున్నవి అని కీర్తనలు 31:15లో పలికినట్టుగా ఏప్రిల్ 28, 2026న పరమతండ్రి తన నమ్మకమైన దాసుడికి విశ్రాంతిని ప్రసాదించారు. 86 ఏళ్ల సుదీర్ఘ ఆత్మీయ పరుగును ముగించి ఆయన ప్రభువునందు నిద్రించారు. పెద్దలు వెంకటరత్నం గారు, మీరు భౌతికంగా మా మధ్య లేకపోవచ్చు,
కానీ మీరు నాటిన ప్రతి ప్రార్థన బీజం, మీరు కట్టిన ఈ మందిరం, మీరు పెంచిన ఈ కుటుంబం ప్రతినిత్యం మీ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతాయి. మీరు చూపిన బాటలో మేము నిరంతరం సాగిపోతాం. మీ ఆత్మీయ ప్రయాణం మాకందరికీ ఎన్నటికీ స్ఫూర్తిదాయకం.